హాయస్ ఇప్పుడు దాకా ఓబులవారిపల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేసి మనం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మళ్ళీ తిరిగి మ్యాచ్లో హోమ్ కమింగ్ అంటూ పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను, కర్ణాటక. ఇప్పుడు ఈ కర్ణాటకలోంచి తిరిగి ఇంకొక రాష్ట్రంలోకి అయితే వెళ్తూ ఉన్నాము. అబ్బా, వెల్కమ్ బోర్డుకి అయితే మామూలుగా లేదు. చూడండి ఒక్కసారి, మ్యాచ్లో మీదుగా కాదు, మ్యాచ్లో పక్క నుంచి చూడండి ఎట్లున్నదో వెల్కమ్ బోర్డు. ఎక్కడ చూడాల ఇంతటి దారుణమైన వెల్కమ్గా అట్టున్నది. ఇదిగోండి ప్రజెంట్ కర్ణాటకలో ఉన్నాము. ఇంకా మ్యాచ్లో కానీ కర్ణాటకలోనే పెట్టేసి నేనైతే ఈ రాష్ట్రంలోకి వచ్చేసాను. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం సరిహద్దుగా నేమురాయి అయితే ఉంది అక్కడ. మ్యాచ్లో కాదు కర్ణాటకలో, నేనైతే ఈ రాష్ట్రంలో. అబ్బా, అన్ప్రెడిక్టబులే. ఇంకా ఇదేనేమో బోర్డు, వెల్కమ్ బోర్డు అంటే. రే మ్యాచ్లో మన వెల్కమ్ మామూలుగా లేదురా. ఇప్పుడైతే నేను ఈ రాష్ట్రంలో ఉన్నాను, ఆ మ్యాచ్లో కూడా కర్ణాటకలో ఉన్నాడు. మేము తిరిగి అయితే మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవుతాము. మళ్ళీ కర్ణాటకలో కొద్ది దూరం ట్రావెల్ చేసి మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలోకి వచ్చేస్తాము. ఈ రాష్ట్రం ఏంటో మనం అక్కడ తెలుసుకుందాం. ఇక్కడైతే ఈ రోడ్లలో ఈ రాష్ట్రం గురించి చెప్పకూడదు అసలుకు. వామ్మో వామ్మో అనేట్టుగానే ఉంది. మళ్ళీ మనం కర్ణాటక ఈ రాష్ట్రంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ రాష్ట్రం పేరేంటో చెప్తాను. ఇంకా ఇదే ఆ కర్ణాటక స్టేట్ని, ఈ స్టేట్ని. ఎస్, మ్యాచ్లో గాడు ఇప్పటికి కూడా కర్ణాటక స్టేట్లోనే ఉన్నాడు. చూడండి, కర్ణాటక పెట్రోల్ పంప్ అనేది తెలుగులో ఎందుకుంది అంటారా? చెప్పాను కదా, మిక్సింగ్గా వీళ్ళు కన్నడ తెలుగు మాట్లాడుతున్నారు. ఆ విధంగా మిక్సింగ్గా కన్నడ తెలుగు పేర్లుగా ఉన్నాయి. ఈ మిక్సింగ్ ఎందుకా అని నేను కొందరిని అడుగుతూ ఇంకా అయితే వచ్చేసాను. మనమైతే ఇప్పుడు తిరిగి మ్యాస్టర్ గార్డ్తో ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. నేషనల్ హైవే అయితే అక్కడ సైనింగ్ బోర్డుగా అయినా వెల్కమ్ బోర్డులుగా అయినా ఉంటుంది. ఇక్కడగా అయితే ఈ స్టేట్ హైవేలో ఎట్లాంటి బోర్డులుగా అంటూ లేవు. ఇంక ఇదే ఈ పెట్రోలియం పంప్ అయితే నయారా కర్ణాటకలో ఉంది. జస్ట్ ఇదే ఇంకా సైనింగ్ బోర్డుగా. ఇంకా యువతలుగా అయితే ఆంధ్రప్రదేశ్. మ్యాస్ట్రో ఫ్రంట్ వీల్ అయితే ఆంధ్రప్రదేశ్లో, బ్యాక్ వీల్ అయితే కర్ణాటకలో. అలా మేము ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాము. ఎట్లయితే వచ్చేసాము ఆంధ్రప్రదేశ్లోకి. ఎన్నెన్నో రాష్ట్రాలన్నీ తిరుక్కుంటూ ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్లో వెళ్ళబోయే ప్రదేశాలుగా అంటే మనం ఇప్పుడు ఆదోని వెళ్తున్నాము. ఆదోని నుంచి ఇంకా మంత్రాలయం వెళ్తున్నాము. మంత్రాలయం తర్వాత ఏంటి అనేది అక్కడికి చేరుకున్నాకైతే డిసైడ్ చేస్తాము. ప్రజెంట్ ఇంకా ఆదోని టు మంత్రాలయం.